హాయ్ ఎవ్రీవన్, నేను గీత. ఇవాళ టాపిక్ వచ్చేసరికి అటాచ్మెంట్స్. మనల్ని వేధిస్తున్నా, పట్టి పీడిస్తున్నా, బాధిస్తున్నా, వెంటాడుతున్నది ఎవరు, ఏంటి? దట్ ఈజ్ ఈ అటాచ్మెంట్స్ అండి. ఏదైనా సరే మనకు కావాలి అని చెప్పేసి గట్టిగా పట్టుకొని కూర్చుంటే అవి మన లైఫ్ అంతా వేధిస్తూనే ఉంటాయి, బాధ పెడుతూనే ఉంటాయి. అవే మన లైఫ్లో చాలా వీక్గా చేస్తూ ఉంటాయి. ఎంత వాళ్ళని సరే వీక్ పాయింట్ అవే అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ అవి మనుషులు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, మీరు కోరుకున్న వాళ్ళు అవ్వచ్చు, ప్రాపర్టీస్ అవ్వచ్చు, ల్యాండ్స్ అవ్వచ్చు, మీ ప్రొఫెషన్ కూడా అవ్వచ్చు. ఏదైనా సరే గట్టిగా అటాచ్ అయ్యి దానికే ఫిక్స్ అయి ఉంటే మాత్రం అవి లైఫ్ అంతా వేధిస్తూనే ఉంటాయండి. ఏదైనా సరే మన ఆలోచన ఫీలింగ్గా మారకూడదు, ఫీలింగ్ అనేది ఎమోషనల్గా మారకూడదు. ఎప్పుడైతే ఎమోషనల్గా మారిందో అవన్నీ మన లైఫ్లోనే వచ్చేస్తూ ఉంటాయండి, బాధ పెడుతూనే ఉంటాయి. మనల్ని పట్టి పీడించి వేధిస్తున్నా కూడా వాటిని ఎందుకు వదులుకోలేకపోతున్నాము అనే వాటికి కొన్ని పాయింట్స్ అయితే నేను చెప్తానండి. అండ్ ఎలా వదలాలి అనేది మాత్రం ఒక్క పాయింటే చెప్తాను, చివరి వరకు ఫాలో అవ్వండి. మీ లైఫ్లో కూడా మిమ్మల్ని పట్టి పీడించి వేధిస్తున్న అటాచ్మెంట్ ఏవైనా ఉంటే అవి మీ లైఫ్కి భారం కాకుండా మోయలేనంత వీలు లేకుండా చేసుకోండి. ఎలా, ఏంటి? ఓకే, ఎస్. మనకి ఈ అటాచ్మెంట్లు అనేది ఎలా ఉంటాయంటే, నేను రీసెంట్గా ఒక న్యూస్లో చూశానండి. ఒక అతను ల్యాండ్ కోసం 15 years నుంచి పోరాడాడు, కోర్టు చుట్టూ తిరిగాడు. 15 సంవత్సరాలంటే లైఫ్లో ఎంత వాల్యూ అండి. అతను ఫ్యామిలీని కోల్పోయాడు, పిల్లల్ని దూరం పెట్టాడు, అతని సంతోషాన్ని పక్కకు పెట్టాడు. ఏ ఆలోచన లేకుండా అతని సుఖ సంతోషాలన్నీ పక్కకు పెట్టేసి ఆ ల్యాండ్ కోసమే తిరుగుతూ ఉన్నాడండి. సాధించాడు, బట్ అది వాల్యుబుల్ అవ్వచ్చు. బట్ అతను ఎంత కోల్పోయాడు, ఎంత జీవితాన్ని నష్టపోయాడు. కుటుంబం లేదు, ఫ్యామిలీ లేదు, పిల్లలు లేరు, ఏదీ లేదు. ఇలా ఉంటూ ఉంటాయండి అటాచ్మెంట్లన్నీ. ఏదైనా సరే మన లైఫ్లో ఒకటి పట్టి పీడిస్తూ ఉంటుంది, అదే కావాలి, అది కావాలి అని. అది మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, టాక్సిక్ రిలేషన్స్, లేదా ఒక టాక్సిక్ మ్యారేజ్లో ఇరుక్కుపోయాం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయన్నమాట. వాటి నుంచి బయటికి రాలేక అలానే ఇరుక్కుపోతూ ఉంటారండి. అవి టాక్సిక్ అని తెలిసినప్పుడు ఆ సెన్స్ లేకుండా అలానే ఉండిపోతే మాత్రం లైఫ్ అంతా బర్డెన్ పడుతూనే ఉంటారనమాట. ఓకే, ఎస్. మనకి ఈ అటాచ్మెంట్ అనేది మనకి ఎలా ఉంటుందంటే, మనకి సిగ్నల్స్ తెలుస్తూనే ఉంటాయండి. సంతోషంగా లేకుండా ఉండటం, హ్యాపీగా లేకుండా ఉండటము, ఒకటే ఆలోచనలో ఉండటము, అలానే ఒకదానికి అటాచ్ అయి ఉండటము, ఇవన్నీ సైన్స్ ఇస్తూనే ఉంటాయి. అయినా సరే మనం పట్టించుకోము, లైట్ తీసుకోము. మరి ఎందుకు వదులుకోలేకపోతున్నాము అంటే, ఫస్ట్ ఏంటంటే ఫర్గెట్ అవర్ సెల్ఫ్స్ పోని మన గురించి మనం పట్టించుకోము, మన గురించి మనం ఆలోచించము. మనం ఏంటి, ఎలా ఉంటున్నాము, ఉంటున్నామా అనే ఆలోచన మనకు ఉండదు. అదే ఆలోచన అటాచ్ అయితే వస్తువులు కానివ్వండి, మనుషులకు కానివ్వండి, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్ కానివ్వండి, టాక్సిక్ రిలేషన్షిప్స్ కానివ్వండి, వాళ్ళ గురించే ఆలోచన ఉంటుంది. ఏది మన గురించి ఆలోచించుకోము, మనం పట్టించుకోము. మన గురించి పట్టించుకున్నంతసేపు మనం అది వదిలేయాలి, ఆ అటాచ్ నుంచి బయటకు రావాలని ఎలా వస్తుంది మనకు ఆలోచన? రాదు కదా. అందుకని ఫస్ట్ మనం అటాచ్మెంట్ నుంచి బయటకు రాలేకపోతున్నాం అనమాట, మన గురించి మనం ఆలోచించుకోలేకపోవటం వలన. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ అంటే ఎలా ఉంటాయంటే, రిలేషన్షిప్ బాగాలేదు, ఫ్యామిలీ లైఫ్ బాగాలేదు భార్యాభర్తలకి, బట్ డైవర్స్ తీసుకుందామంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా, వీళ్ళు ఏమన్నా అనుకుంటారా, సొసైటీలో చిన్న చూపుగా ఉంటుందా, భర్త వదిలేశాడని భార్యని, భార్య వదిలేశాడని భర్తని ఇలా బ్లేమ్ చేస్తూ ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఎవరినైనా పర్సన్స్ని మీరు ఇష్టపడిన వాళ్ళని వదిలేయాలంటే వాళ్ళు లేకుండా నేను ఉండలేను కదా, వాళ్ళని చూడకుండా నేను మాట్లాడకుండా ఉండలేను కదా, ఎలా వదిలేయాలి, ఇలా అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు నాకు సూట్ అవుతుందా, అది నేను తీసుకోగలనా, సాధించలేకపోతే నేనేంటి, నేను ఎలా డీల్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ ఆలోచిస్తుంటారు. అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ అనమాట. అలా ఆలోచించుకొని అదే ఆలోచనలో ఉండిపోతారు, అదే టాక్సిక్ రిలేషన్లో ఉంటారు. అండ్ అలానే అబ్యూజ్కి లోన్ అవుతారు, టార్చర్ పడుతూనే ఉంటారండి. మీరు వన్స్ ఒక్కసారి కనుక మీరు స్టెప్ ముందుకు వేసి ఆ అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ని బయటకు వస్తే ఆ అటాచ్మెంట్స్ నుంచి దూరం వచ్చేయగలరు. బట్ రాలేరు, ఆ ఫీలింగ్లోనే ఉండిపోతూ ఉంటారండి. చెప్పాను కదా, మనకు ఒక ఆలోచన అనేది ఫీలింగ్గా మారకూడదు, ఆ ఫీలింగ్ అనేది ఎమోషనల్ అవ్వకూడదు. ఎమోషనల్గా మారిన ప్రతిదీ మన లైఫ్లోకి వస్తూ ఉంటే అవి ఫిజికల్గా మనం టార్చర్ పడతాము, మెంటల్గా లాస్ అవుతాము, అండ్ ఫైనల్లీ మన లైఫ్లో చాలా నష్టం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ని బయటకు రానంతకాలం మనం ఆ అటాచ్మెంట్లోనే ఉండిపోతూ ఉంటాం. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి నువ్వు బాగుంటే చాలు, నువ్వు హ్యాపీగా ఉంటే చాలు, నేను ఎలా ఉన్నా పర్లేదు, ఇలా అనుకున్నంత వాళ్ళు ఎవ్వరు కూడా అటాచ్మెంట్స్ నుంచి బయటికి రాలేరు. వాళ్ళు బాగుంటే చాలు, మనం ఎలా ఉన్నా పర్లేదు అన్న ఒక ఫీలింగ్లో ఉండిపోతారండి. అది ఫ్యామిలీ
మీద ప్రేమ కావచ్చు, పిల్లల మీద కావచ్చు, వస్తువుల మీద కావచ్చు, మీరు కోరుకున్న వాళ్ళ మీద కావచ్చు, ఎవరికైనా సరే అండి. ఆ ఫీలింగ్ ఉన్నంతసేపు, ఆ ఫీలింగ్ ఉన్నంత కాలం మీరు అటాచ్మెంట్స్ నుంచి బయటికి రాలేరు. వాళ్ళకి ఏదైనా జరిగితే తీసుకోలేరు. అది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, మీకు నచ్చిన వాళ్ళు అవ్వచ్చు, మీకు ఇష్టమైన వాళ్ళు అవ్వచ్చు. ఆ ఫీలింగ్ ఉన్నంతకాలం మీరు అటాచ్మెంట్స్ నుంచి బయటికి రాలేరండి. వాళ్ళు బాగుంటారో లేదో మనం ఎలా డిసైడ్ చేస్తాము? మనం బాగుండాలి కదా. ఫస్ట్ మనం హ్యాపీగా ఉండి వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి. మనం బాగోకుండా పిల్లలు బాగుంటే చాలు, ఫ్యామిలీ బాగుంటే చాలు, మనకి ఇష్టమైన వాళ్ళు బాగుంటే చాలు అని అనుకున్నంతకాలం వాళ్ళకి ఏమన్నా అయితే తీసుకోలేరు. అందువల్ల ఆ ఫీలింగ్లో ఉన్నంతకాలం మీరు అటాచ్మెంట్ నుంచి బయటికి రాలేరు. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఎమోషనల్ బర్న్ కూడా అవ్వకండి. ఎమోషనల్ బర్న్ అయినంత కాలం కూడా మీరు అటాచ్మెంట్స్ నుంచి బయటికి రాలేరు. ఎమోషనల్ బర్న్ అంటే ఎలా ఉంటుందంటే, మీరు ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, చికాకు, కోపం ఇవన్నీ మీకు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు మర్చిపోతారు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఫీల్ అవుతుంటారు. ఆ ఫీలింగ్స్ అన్నీ వచ్చినంతసేపు మీరు అటాచ్మెంట్లోనే ఉన్నట్లు లెక్క, బయటికి రాలేరు. మీకు ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కలిగినంతసేపు వేటి వల్ల కలుగుతున్నాయి ఏంటో తెలుసుకొని అవి ఎలాంటివైనా ఏంటి అయినా సరే, ఎంతటివైనా సరే వాటి నుంచి దూరంగా వచ్చేసుకోండి. అప్పుడే అటాచ్మెంట్ నుంచి బయటికి రాగలరు. ఓకే, ఎస్. వీటన్నిటి వల్ల మీరు అటాచ్మెంట్లోనే ఉండిపోతారండి. అండ్ మరి ఎలా బయటికి రావాలి అంటే, ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోండి. మీరేంటి, మీరు ఏం చేస్తున్నారు, మీరు చేసేది కరెక్టా లేదా, అసలు నేను ఎటు వెళ్ళిపోతున్నాను, ఏం చేస్తున్నాను ఈ అటాచ్మెంట్లో పడిపోయి అని ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్, డైరెక్ట్ యువర్ సెల్ఫ్. డైరెక్ట్గా వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి. డైరెక్ట్ అవ్వండి. నీ వలన నేను ఇబ్బంది పడుతున్నాను, నీ వలన నేను బాధపడుతున్నాను, నీ బిహేవియర్ వలన నాకు హెల్త్ పాడవుతుంది, నువ్వు చేంజ్ అవుతావా, లేకపోతే ఏదో ఒకటి విడిగా ఉందామా, అట్లా ఏదో ఒకటి. మీరు ఒక పర్సన్స్ వలన ఇబ్బంది పడినా కూడా, ఒక వస్తువు కావాలంటే ఆ వస్తువు మీకు పాజిబిలిటీ లేదనుకోండి, ఈ వస్తువు నాకు పాజిబిలిటీ లేదు కదా, ఆలోచించండి. అది పాజిబిలిటీ లేని ఎందుకు అబ్యూజ్కి లోన్ అవుతారు, ఎందుకు టెన్షన్ పడతారు, ఎందుకు టార్చర్ పడతారు, ఇవన్నీ ఆలోచించుకోండి. ముందు మీ గురించి మీరు క్వశ్చన్ చేసుకోండి, నేనేంటి అని. తర్వాత వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి. డైరెక్ట్ అవ్వండి, ఓపెన్ అవ్వండి. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. మీకు ఒక ఐడియా వస్తుంది చెప్పిన ఆన్సర్ని బట్టి. దాన్ని బట్టి ఏదైనా సరే ధైర్యంగా తీసుకోండి. అటాచ్మెంట్ నుంచి ఈజీగా బయటకు రాగలరు. ఓకే, ఇవన్నీ ఫాలో అవ్వండి. ఎవరు ఎలాంటి అటాచ్మెంట్లో ఉన్నా కూడా, అవి టాక్సిక్ అయినా కూడా, టాక్సిక్ ఫ్రెండ్షిప్స్, టాక్సిక్ రిలేషన్స్, అవి ఎలాంటి అటాచ్మెంట్స్ అయినా సరే, మీ ప్రొఫెషన్లో మీరు బాగా ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేకపోయినా సరే, ఒక టాక్సిక్ మ్యారేజ్ చేసుకున్నా కూడా, అండ్ ఒక టాక్సిక్ ఫ్రెండ్షిప్ కావాలనుకున్నా కూడా, అవి వాటిలో బాగా అటాచ్మెంట్ అయితే ఫస్ట్ ఫర్గెట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించుకోండి, మర్చిపోకండి. మీ గురించి మీరు స్టాండ్ తీసుకోండి. అండ్ అన్కంఫర్టబుల్ ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చేయండి. అవి ఉన్నంతకాలం ఆ ఫీలింగ్లో వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు లేకపోతే నేను ఉండగలరా, వీళ్ళు లేకపోతే నేను ఉండగలనా, వాళ్ళు మాట్లాడకపోతే నేను ఉండగలనా, అండ్ డైవర్స్ ఇస్తే సొసైటీ ఏమనుకుంటుంది, ఇలాంటి ఫీలింగ్స్ నుంచి బయటకు వచ్చేసి మీరు బాగా టాక్సిక్లో ఉన్నారు, ఎబ్బీజ్కి లోన్ అవుతున్నారు, టార్చర్ అవుతున్నారంటే ఆ ఫీలింగ్ నుంచి బయటకు వచ్చి ఒక స్టెప్ ముందుకు వేయండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ ఉన్నసరికి వాళ్ళు బాగుంటే చాలు, నేను ఎలా ఉన్నా ఓకే అనుకోవద్దండి. అలా అనుకున్నంతకాలం మీరు వాళ్ళకి ఏదైనా జరిగితే మీరు తీసుకోలేరు, సెంటిమెంటల్గా వీక్ అయిపోతారు, అండ్ ఆ టాక్సిక్లోనే ఉండిపోతారు, ఆ అటాచ్మెంట్లోనే ఉండిపోతూ ఉంటారనమాట. ఓకే, ఎస్. అండ్ ఎమోషనల్ బర్న్ అవ్వద్దు. మీరు ఎక్కువ ఫిజికల్గా, మెంటల్గా కానివ్వండి, ఇరిటేషన్, కోపం, ఫ్రస్ట్రేషన్ ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. ఎలాంటిదైనా ఏదైనా సరే దాన్ని దూరంగా పెట్టేసుకోండి. ఓకే, ఎస్. అండ్ నెక్స్ట్ అనేసరికి ఎలా బయటకు రావాలి అంటే, ఫస్ట్ మీ గురించి మీరు క్వశ్చన్ చేసుకోండి. మీరు చేసేది కరెక్టా కాదా, అసలు నేను ఎటు వెళ్తున్నాను, ఎలా మూవ్ అవుతున్నాను, ఎందుకు ఇంత అటాచ్ అవుతున్నాను, ఇది ఎంతవరకు కరెక్టు అని మీరు క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ అనేసరికి వాళ్ళని క్వశ్చన్ చేసుకోండి. నీ వల్ల నేను ఎబ్బీజ్కి లోన్ అవుతున్నాను, టార్చర్ పడుతున్నాను, హెల్త్ పాడవుతుంది, నీ బిహేవియర్ వల్ల ఇంత ఇబ్బంది పడుతున్నాను, వాళ్ళని డైరెక్ట్గా అడగండి. వాళ్ళు ఏది చెప్పినా కూడా అది తీసుకోవడానికి ధైర్యంగా ఉండండి. ఆ అటాచ్మెంట్ నుంచి బయటకు రాగలరు ఇవన్నీ ఫాలో అయితే. ఏదైనా సరే అండి, మిమ్మల్ని ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఎబ్బీజ్కి లోన్ అయ్యి బాగా అటాచ్మెంట్ ఫీల్ అయ్యి వాటి నుంచి బయటికి రాలేకపోతే ఇవన్నీ ఫాలో అవ్వండి. మీరు పెట్టుకున్న అటాచ్మెంట్స్ మీకు బర్డన్గా లేకుండా అండ్ మీరు మోయలేనంత ఇదిగా ఉంటే కనుక వాటి నుంచి దూరంగా వచ్చేసుకోండి, పక్కకు పెట్టేసుకోండి. ఇవన్నీ ఫాలో అయ్యి లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎలాంటి అటాచ్మెంట్లకి లోన్ కాకుండా ఉంటారు ఎవరైనా సరే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.